Hello guys, welcome to Code Fairy channel. Today we are going to start pattern programs. Pattern programs రావాలంటే మనకు ఫస్ట్ ఫర్ లూప్స్ రావాలి, వైల్ లూప్ రావాలి, ఇఫ్ హ్యాండిల్స్ రావాలి. ఇవన్నీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇన్ కేస్ ఇందులో ఏమన్నా రాకుంటే మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అవి వస్తేనే మీకు ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అంటే ఏంది, ఎలా రాయాలి, లాజిక్ ఏందని చెప్పి అర్థమవుతుంది. లేదు చూస్తాం అర్థమవుతుంది అంటే దట్స్ యువర్ విష్. ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ రావాలంటే నెస్టెడ్ ఫర్ లూప్స్ గురించి తెలియాలి ఫస్ట్. నెస్టెడ్ ఫర్ లూప్ ఈస్ నథింగ్ బట్ ఫర్ లూప్ ఇన్సైడ్ ఫర్ లూప్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఫర్ లూప్. శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం యూజింగ్ ప్యాటర్న్స్. లెట్స్ టేక్ ఎ లూప్ 3 వరకు తీసుకున్నాం. Inside one for loop we can create one more for loop. Same this code, j equal to 1, j less than or equal to 3, j plus plus. Inside this we will write one statement, not ln, print, just print, because ln ఎందుకు యూజ్ చేస్తాం, కర్సర్ అనేది వేరే లైన్కి వెళ్ళిపోవాలని చెప్పి. బట్ ఇక్కడ వేరే లైన్కి వెళ్ళకూడదు. సో ఓకే, ఫస్ట్ మనం ఎల్ఏ తీసుకున్నాం, తర్వాత ఎల్ఎన్ తీసుకున్నాం, వెళ్ళాలి. ఓకే, వీ కెన్ టేక్ ఎ స్టార్. ఆఫ్టర్ 3 ఒక ఫర్ లూప్ అయిపోయినాక వీ విల్ టేక్ ఎక్స్ స్పేస్. ఆ స్పేస్కి ప్యాటర్న్ 2 ప్యాటర్న్ రాద్దాం జస్ట్. ఓకే, ఇక్కడ స్టార్ అని ప్రింట్ చేస్తాం. Let's run this, you will get an idea. Are you getting? ఇక్కడ మనం స్పేస్ యూజ్ చేసాం కాబట్టి ఇలా వస్తుంది మొత్తం. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ వి నాట్ యూస్ కేస్ ఎల్ఎన్ యూజ్ చేయకుంటే ఇట్ విల్ కమ్ లైక్, ఇక్కడ స్పేస్ ప్యాటర్న్ కాకుండా జస్ట్ ఒక నార్మల్ స్పేస్ ఉంచుకుందాం. ఇక్కడ పక్కకు రావాలి కాబట్టి ఒక స్పేస్ ఉంచుకుందాం, మొత్తం కలిపి రాకుండా. లెట్స్ రన్ దిస్, ఇట్ విల్ గెట్ లైక్ 3x3 ప్యాటర్న్. ఆర్ యూ గెటింగ్ 3x3 ప్యాటర్న్? ఇదండి ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అంటే. దిస్ ద సింపుల్ ప్యాటర్న్ ప్రోగ్రామ్. మీకు ఈ లాజిక్ అర్థం కావాలంటే మీకు ట్రేసింగ్ చేయాలి, ఖచ్చితంగా ట్రేసింగ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ట్రేసింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. యూ విల్ గెట్ అన్ ఐడియా హౌ these loops are running. Okay, tracing. ఓకే, ట్రేసింగ్. ఇప్పుడు ఒక ఫర్ లూప్ ఉంది. ఫస్ట్ ఫర్ లూప్ i ఈక్వల్ టు 1 అని. నెక్స్ట్ కండిషన్ అంటే i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూ ఫాల్స్? ట్రూ. ఈ ట్రూ కాబట్టి ఒక లోపలికి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద లూప్, దిస్ ద అవుటర్ లూప్ 1 ఇది. ఓకే, after entering into the loop, inside loop 1. Next j equal to 1, j less than or equal to 3. Condition and true. J value in the 1 less than or equal to 3, it's a true. So ట్రూ కాబట్టి ఇక్కడ మనకు ప్రింటింగ్ స్టేట్మెంట్ ఉంది. ఇన్సైడ్కి వెళ్ళిపోయి స్టార్ అని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ టెక్ వన్ మోర్. ఓకే, ఇక్కడ స్టార్ అని ప్రింట్ అవుతుంది.
ఓకే, ఇక్కడ స్టార్ అని ప్రింట్ ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. స్పేస్ అని ఇచ్చాం కాబట్టి స్పేస్ వచ్చింది. ఇట్ విల్ నాట్ గో టు నెక్స్ట్ లైన్, అదే లైన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది ట్రూ కాబట్టి వెళ్ళిపోయి స్టార్ అని ప్రింట్ చేస్తుంది. ఇలా స్టార్ ప్రింట్ చేసి స్పేస్ ఇస్తుంది. నెక్స్ట్ j ఈక్వల్ టు 2, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నథింగ్ బట్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూవే కదా, ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆల్రెడీ ఒక స్టార్ ఒక స్పేస్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో స్టార్ స్పేస్ ఇస్తుంది. మళ్ళీ కమింగ్ టు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూవే కదా, ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఒక స్టార్ ఉంది, స్పేస్ ఉంది, స్టార్ స్పేస్ ఉంది, మళ్ళీ ఇంకో స్టార్ ఇచ్చి మళ్ళీ ఇంకో స్పేస్ ఇస్తుంది. సో నెక్స్ట్ j ఈక్వల్ టు 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. అబ్సల్యూట్లీ ఇది ఫాల్స్ కాబట్టి లోపలికి వెళ్ళిపోదు. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ లో వీ హ్యావ్ ఏ స్టేట్మెంట్ ఎంటీ ఉంది. సో ఎంటీ ఉండి ఏముంది, కర్సర్ నెక్స్ట్ లైన్ అని ఎల్ఎన్ అని ఉంది. సో ఇట్ విల్ మూవ్ టు నెక్స్ట్ లైన్. దీని అవుట్పుట్ ఏంటి, కర్సర్ వీడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, i ప్లస్ ప్లస్ అవుతుంది. అప్పుడేమవుతుంది, i ఈక్వల్ టు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఖచ్చితంగా ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి, ఇది లూప్ 2 అవుట్ సైడ్. ఇప్పుడు ఇన్సైడ్ లూప్ 3 టైమ్స్ జరుగుతుంది. ఇన్సైడ్ లూప్ అవసరం లేదు, రాయాల్సిన కూడా అయితే పర్లేదు. ఇన్సైడ్ లూప్ ఇది ఇన్సైడ్ లూప్ వచ్చేసి j ఈక్వల్ టు 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఖచ్చితంగా ట్రూవే. సో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ అండ్ ప్రింట్ ద వన్ స్టేట్మెంట్. ఆల్రెడీ మన దగ్గర స్టార్ స్పేస్ స్టార్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. సో అప్పుడు ఇంకో స్టార్ ప్రింట్ మళ్ళీ ఇంకో స్పేస్ వస్తుంది. నెక్స్ట్ మూవ్ టు j ఈక్వల్ టు 2 ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ j ప్లస్ ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఖచ్చితంగా ట్రూవే. ఇది ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అవుతుంది. ఇట్ విల్ ప్రింట్ వన్ మోర్ స్టేట్మెంట్. ఆల్రెడీ మన దగ్గర ఈడి వరకు ఉంది స్టేట్మెంట్. స్పేస్ మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ చేస్తుంది, ఓ స్పేస్ ఇచ్చి పెడుతుంది. ఓకే, నెక్స్ట్ j ఈక్వల్ టు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఖచ్చితంగా ట్రూవే. ఇది ట్రూ కాబట్టి మళ్ళీ ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్. ఆల్రెడీ మన దగ్గర ఏముంది ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో స్టార్ ఒక స్పేస్ ఎంటర్. తర్వాత మళ్ళీ j ఈక్వల్ టు 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇది ఏమవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయింది కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లూప్. ఆఫ్టర్ ద ఇన్సైడ్ ద ఫర్ లూప్ దేర్ ఈస్ ఎ స్పేస్. సో అవుట్పుట్ వచ్చేసి ఇది స్పేస్ మళ్ళా స్పేస్ ఎంటర్, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇప్పుడు కర్సర్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ లైన్ ఉంటుంది. సో అగైన్ ఫర్ లూప్ i ప్లస్ ప్లస్ అయినాక ఏమవుతుంది, i ఈక్వల్ టు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూ. ఇది ట్రూ కాబట్టి లోపలికి ఇన్సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఇన్సైడ్. ఇదేంటిది, అవుట్ సైడ్ లూప్ 3 థర్డ్ లూప్. ఇది ఇన్సైడ్ లూప్. ఇన్సైడ్ లూప్ కాడ ఏమవుతుంది, ఇప్పుడు j ఈక్వల్ టు 1 అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇది ఏమవుతుంది, ట్రూ. ఇది ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళిపోయి ఒక స్టేట్మెంట్ ఉంది మన దగ్గర స్టార్ అని, అది ప్రింట్ చేస్తుంది. కానీ మన దగ్గర ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఉంది అవుట్పుట్ ఇది. తర్వాత ఇప్పుడు ఒకటి ప్రింట్ చేసి మళ్ళీ స్పేస్. తర్వాత j ఈక్వల్ టు 2, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఏమవుతుంది, ఇది ట్రూ. ఇది ట్రూ అన్నందుకు లోపల ఇంకో స్టేట్మెంట్ ఉంది, అది ప్రింట్ అయిపోతుంది. ఏమవుతుంది, ఆల్రెడీ మన దగ్గర ఇది ఉంది స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ స్పేస్. ఇది అవుట్పుట్. నెక్స్ట్ j ఈక్వల్ టు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఖచ్చితంగా ట్రూ. ఇది ట్రూ అవుతుంది కాబట్టి మళ్ళీ స్పేస్ స్టార్ స్పేస్ స్పేస్ ఇచ్చేసింది. నెక్స్ట్ j ఈక్వల్ టు 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఫాల్స్.
ఇది ఫాల్స్ కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లూప్. అండ్ ఒక లైన్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి కదా పర్సన్. సేమ్ అవుట్పుట్ మన దగ్గర ఏముంది ఆల్రెడీ. వీడి వరకు వచ్చి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఇట్ విల్ ఇంక్రిమెంట్, ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, I ఈక్వల్ టు 4 అవుతుంది, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇది ఫాల్స్. సో ఇది ఫాల్స్ కావడం మన దగ్గర అవుట్పుట్ అంటే 3/3 ప్యాటర్న్ ఇలా వచ్చేసింది. దిస్ ద ప్యాటర్న్. ఓకే, ఇదండి ప్యాటర్న్ ప్రోగ్రామ్స్. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ప్యాటర్న్స్, చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ప్రతి ప్యాటర్న్ ఇలాగే ఉండదు, చాలా డిఫికల్ట్ కూడా ఉంటుంది. ఇది 3/3 కాబట్టి అర్థమైంది, కానీ వేరే ఇంకా చాలా డిఫికల్ట్ ఉంటాయి. సో నేర్చుకుందాం మెల్లమెల్ల. ఇవి రావాలంటే మీకు ఫర్ లూప్ రావాలి. ఇక్కడ ఇఫ్ లేదు కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ ఇఫ్ కూడా వస్తుంది, ఇఫ్ ఎల్స్ వస్తాయి, ఎల్స్ ఇఫ్ కూడా వస్తాయి. ఇవన్నీ వస్తేనే ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ వస్తాయి. సో అవి వచ్చి ఉండాలి. అవి రాకుంటే నేను ఎంత చెప్పినా వేస్ట్, మీరు ఎంత విన్నా వేస్ట్. ఓకే, దిస్ ఇస్ ద అవుట్పుట్ అండ్ దిస్ ఇస్ ద ట్రేసింగ్ ఫర్ దిస్. If you like this video, like, share and subscribe. If anyone have any doubt, please comment. Stay tuned to Code for channel. Thanks for watching.